చేపల కూర చూపించాను కదా, చాలా మంది కామెంట్ చేశారు అక్క చేపల కూర ప్రాసెస్ చూపించమని. మొత్తం అయితే కనుక 2 కేజీలు తీసుకొని వచ్చాడు మా ఆయన. మొత్తం ఒకేసారి ఆత్రంగా చేయకుండా కొన్ని ముక్కలు అయితే కనుక ఫ్రైకి తీసి పెట్టేస్తున్నాను. నాన్ వెజ్ కూరలన్నీ అవలేలుగా చేస్తాము, ఈ చేపల కూరకు వచ్చే దగ్గరికి కొంచెం ఆలోచిస్తాము అది ఎట్టవుతుందో ఏమవుతుందో అనేసి. ఏ తల్లి నీతులు బాగా చెప్తావులే అని చెప్పని నేను అనుకుంటారు. ఒకప్పుడు నాకు కూడా రాదండి బాబు, ఒకరిని ఇద్దరిని చంపితే గాని వైద్యుడు కాడంట అని చెప్పి ఎవరినో చంపేరు పోయి. చేపల కూర గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధానం పాతకాల పద్ధతి విధానం, మా అమ్మమ్మ చేసేది. తీసుకున్న చేపలు వచ్చేసి నీట్ గా వాష్ చేసుకోవాలి, ఉప్పు పసుపు వేసి. తగినంత ఉప్పు కారం పసుపు అన్ని యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి చీలికలు ఆనియన్స్ అన్ని కలిపి పక్కన పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి కూరని. వెన్నైతే చేపలు తీసుకున్నాం దానికి తగ్గట్టు చింతపండు వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి. దాన్ని కూడా స్మాష్ చేసుకుని పులుసు పోసుకోవాలి. ఎంత అయితే కూర కలపకుండా ఉంటావో అంత చెక్కు చెదరకుండా ముక్క వస్తుంది. అంటే ఇంకా అంతే సంగతులు. బాగా ఉడుకుబట్టిన తర్వాత మెంతులు ఆవాల పొడి చల్లుకోవడమే, ఎంతో ఈజీగా అయిపోద్ది. వీడియో నచ్చితే